కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. హస్తినాపురం డివిజన్ నందనవనంలో బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా అనే స్ట్రీట్ కార్నర్ ఈటెల పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని ఈటెల సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమ సమయంలో వేదికలెక్కి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఉద్యమ స్ఫూర్తికి మంగళం పలికారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒకవేళ అక్కడక్కడ కొంత కట్టినప్పటికి కూడా ఇంతమంది రంగారెడ్డి గారు చెప్పిండు, వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే వందల మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కలేదు, కట్టిన కూడా ఇవ్వట్లేదు. ఇవ్వక ముందే బ్రోకర్లు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నాకు 2 లక్షలు ఇస్తావా 3 లక్షలు ఇస్తావా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేటువంటి మాట నీకు సిగ్గనిపిస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాను. సిగ్గనిపిస్తుంది. మొన్న భూములు కొనుక్కున్నాం, ఇల్లు జాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఆనాడు మనం కొనుక్కున్న జాగాలు ఏమవుతుందో ఇవి ప్రభుత్వ భూములని కూడా చెప్పలే, ఇవి వక్ఫ్ భూములని కూడా ఎవరు చెప్పలే, ఇది సమస్య ఉందని కూడా ఎవరు చెప్పలే. ఆనాడు మనం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. కట్టుకున్న వాడికి ఇప్పుడు వచ్చి ఇది వక్ఫ్ భూములో ఉందంటాడు ఒకడు, ఇది అసైన్మెంట్ భూమి అంటాడు ఇంకొకడు, ఇది ప్రభుత్వ భూమి అంటాడు ఇంకొకడు.